ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే, మనం షేప్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో, షేప్ టూల్స్ నుండి కూడా మనం వాల్స్‌ని ఎలా ఎలివేషన్ చేయాలనేది చూద్దాం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ షేప్ అనే టూల్స్ దగ్గరికి మనం వెళ్ళాలి. సో, షేప్ టూల్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైన్ అనే టూల్‌ని మనం తీసుకొని, ఇక్కడ అన్‌చెక్ చేసుకోవాలి మనం. సో, అన్‌చెక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కంపల్సరీగా మనం ఏం చేయాలంటే స్నాప్ టూల్ అనేది ఆన్ చేసుకోవాలి. సో, ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మనం ఏం చేయాలంటే ఔటర్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ ఔటర్ పార్ట్ని మనం ఇలాగా క్లోజ్ చేసుకో. సో, క్లోజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మోడిఫైయర్స్లోకి వచ్చేసి మోడిఫైయర్లో మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక మోడిఫైయర్. దానిలో మనం ఏం చేయాలంటే ఇక్కడ 10 ఫీట్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడ జస్ట్ మూవ్ టూల్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటుంది, ఇక్కడ ఒక విండో ఉంది కదా. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇక్కడ టిక్ని అన్చెక్ చేసుకొని, సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే రెక్టాంగులర్ టూల్తో షేప్ తీసుకొని దీనికి కూడా ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఇస్తాను. కానీ అక్కడ విండో కదా అది. సో, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 ఫీట్ హైటే దానికి ఇస్తాను. ఓకే. సో, 3 ఫీట్ హైట్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దాని తాలూకా జెడ్ యాక్సిస్ తాలూకా వాల్యూని మనం 0లో మనం పెట్టుకోవాలి. సో, 0లో పెట్టుకుంటే నాకేమవుతుందంటే సో ఇక్కడ చూడండి, నాకు ఇది అయితే ఇక్కడ మనకి చూడండి షేప్ టూల్కి వచ్చేసరికి ఏమైందంటే ఎగ్జాక్ట్గా నాకు అది 0 యాక్సెస్లోకి వచ్చింది కదా. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ V చేసి ఇక్కడ నేను కాపీ అని పెట్టుకుంటాను. కాపీ అని పెట్టుకొని ఇక్కడ నేను జెడ్ యాక్సెస్లో ఏం చేస్తానంటే 7 ఫీట్ అని పెట్టుకుంటాను. సో, నాకు ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా ఇక్కడ 7 ఫీట్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో, అట్లాగే మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ Alt W తీసుకొని సో ఈ ఏరియాలో కూడా మనం ఏంటి చేయాలి, మనం ఫస్ట్ ఇక్కడ కూడా మనం షేప్స్లోకి వెళ్ళి రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ అన్చెక్ చేసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం తీసుకోండి. సో, తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీనికి కూడా అగైన్ ఎక్స్ట్రూడ్ అని ఇస్తాము. సో, ఎక్స్ట్రూడ్ అని ఇచ్చిన తర్వాత సో దీనికి ఏం చేయాలి, మనం ఓవరాల్గా 10 ఫీట్ ఇవ్వాలి. ఓవరాల్గా దీన్ని ఎంత మనం హైట్ ఇవ్వాలి, 10 ఫీట్ అనేది ఇవ్వాలి. చూడండి ఇక్కడ మనకి 10 ఫీట్ ఇచ్చాం, కానీ జెడ్ కోఆర్డినేట్ ఎక్కడ ఉందంటే 10 ఫీట్ హైట్లో ఉంది. సో, ఐ విల్ మేక్ ఇట్ as 0. సో, అప్పుడు ఏమవుతుందండి మనకి సో యాక్చువల్ పొజిషన్లోకి అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే షేప్ టూల్ అనేది అంటే తీసుకొని ఇక్కడ అన్చెక్ చేసుకొని సో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం ఇలా పెట్టుకొని సో ఇక్కడ ఏం చేయాలి, మనం మోడిఫైయర్లోకి వచ్చి సో మోడిఫైయర్లో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఇవ్వాలి. ఓకే. సో, ఎక్స్ట్రూడ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం 3 ఫీట్ హైట్ అనేది ఇవ్వాలి. ఓకే. సో, 3 ఫీట్ హైట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ జెడ్ యాక్సిస్లో మనం ఏం చేయాలంటే దాన్ని 7 ఫీట్ కింద మనం పెట్టుకోవాలి. సో, అప్పుడు నాకేమవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 7 ఫీట్ దగ్గర అది వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ వాల్ అనేది లెంత్ ఎక్కువ ఉంది కదా. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం
లైన్ టూల్తో మళ్ళీ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే షేపింగ్ అనేది నాకు డిఫరెన్స్ వస్తుంది. సో ఆ డిఫరెన్స్ అంటే మనకేంటి, పొజిషన్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సో ఇక్కడ మనం షేప్ టూల్తో లైన్ తీసుకొని ఇక్కడ తీసుకుంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఈ 2 వర్టెక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వర్టెక్స్ పాయింట్స్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సో అక్కడ మనం వర్టెక్సెస్ అనే టాపిక్లోని మనం ఏం చేస్తున్నామంటే స్ప్లైన్ మోడలింగ్లో షేప్ అనే ఆబ్జెక్ట్స్ని మనం వాల్ కింద మనం ఏ రకంగా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి సో అందుకు ఇక్కడ ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ యొక్క షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ని మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే షేప్స్ని ఇక్కడ చూడండి, మనకి ఇది జాగ్రత్తగా ఇక్కడ ఇది అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎందుకంటే మనకి ఇదంతా కూడా ఒకటే పార్ట్ మీద మన తాలూకా ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ మనం ఇలా కనెక్ట్ చేసుకున్నాం, అంటే క్లోజ్ చేసాం. ఓకే, సో క్లోజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే Alt W తీసుకోవాలి. సో తీసుకుంటే ఇక్కడ నేను చెప్పాను చూసారండి. సో మనకి ఈ వర్టెక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మోడిఫైర్లోకి వెళ్ళిపోయి ఈ వర్టెక్స్ పాయింట్స్ని ఇక్కడ ఇట్లాగా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక వర్టెక్స్ పాయింట్ని మనం తీసుకొని దీన్ని మనం 0లో పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఈ వర్టెక్స్ పాయింట్ని కూడా మనం ఏం చేయాలంటే 0లో పెట్టుకోవాలి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు అది ప్లెయిన్ కింద వస్తుంది. కాబట్టి సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఎక్స్ట్రూడ్ అనే మోడిఫైర్ ఇవ్వగానే సో నాకు ఇక్కడ ఏం చేస్తాను, ఓవరాల్గా నాకు ఇది 10 feet కావాలి కాబట్టి సో ఇక్కడ నేను 10 feet అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉందో మనం ఆ పోర్షన్ ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగాం. అర్థమైందండి. సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనం డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ షేప్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఈ పార్ట్కి వచ్చేసరికి అంటే ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్కి వచ్చేసరికి నేను మళ్ళీ లైన్ టూల్ తీసుకొని ఎక్కడైతే మనకి ఈ స్నాప్ టూల్ అనేది మనకి అది ఓపెన్ అవుతుందో సో ఆ ఏరియా దగ్గర మనం ఏం చేయాలంటే సో చాలా కేర్ఫుల్గా మనం ఏం చేయాలంటే ఈ పార్ట్స్ని మనం డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి కావాల్సినలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ప్రతిసారి ఇంత హైట్ ఇవ్వాలని మనకేం ఉండదు. సో ఒకసారి మనం సెట్ చేస్తే ఇదంతా కూడా మనకు ఒక షేప్ కదా. సో ఒక షేప్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక పర్టికులర్ లోని మనం ఇలా క్రియేట్ చేయాలి అని మనం ఏమీ అవసరం ఉండదు. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే లైన్ టూల్ తీసుకొని ఈ లైన్ టూల్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్
ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం క్రియేట్ చేసుకొని సో మళ్ళీ ఇది సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఎక్స్ట్రూడ్ చేసుకోండి, అంటే 10 feet హైట్లో ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం రెక్టాంగులర్ షేప్ తీసుకొని ఇది అన్చెక్ చేసుకొని ఈ పార్ట్ నుండి ఈ పార్ట్కి నేను ఇక్కడ తీసుకొని మోడిఫైర్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఎక్స్ట్రూడ్ అనేది ఆప్షన్ తీసుకొని సో దీనికి 3 feet అనేది ఇస్తాను. ఓకే, సో 3 feet ఇచ్చిన తర్వాత దీని తాలూకా జెడ్ యాక్సెస్ని ఏం చేస్తానంటే 0లో పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను Ctrl V అని చెప్పి సో ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, నేను మళ్ళీ సో 7 feet దగ్గర దీన్ని పేస్ట్ చేస్తాను. సో దీంతో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఉందో సో ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది నాకు కంప్లీట్ అయింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మరి ఇక్కడ ఈ పార్ట్ దగ్గర నాకు డోర్ దగ్గర ఉండిపోయింది కదా, సో అందుకని ఇక్కడ ఏం చేస్తాం, మనం ఈ డోర్ దగ్గర కూడా అంటే మనం ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ అండి, అంటే వాల్ని మనం క్రియేట్ చేయడానికి ఇక్కడ డిఫరెంట్ అప్రోచెస్ అనేది మనం చేస్తాం. అంటే ఇలాగే చేయాలని రూల్ అయితే ఏమీ లేదు, బట్ ఇక్కడ ఏంటంటే మనకి మెథడ్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఫస్ట్ మనకి తెలియాలి. సో ఓకే, సో తెలియాలి కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆ డోర్ దగ్గర ఏదైతే పార్ట్ ఉండిపోయిందో ఆ పార్ట్ దగ్గర కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే మనకి ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లోకి వచ్చేస్తే సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో కూడా మనం ఇక్కడ ఏం చేయాలి, మనం జూమ్ చేసుకొని సో జూమ్లో ఇక్కడ ఏం చేయాలి, రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇది షేప్ని ఈ పార్ట్ నుండి ఈ పార్ట్కి మనం ఇలా తీసుకొని ఇక్కడ మోడిఫైయర్లో ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రూడ్ అని ఇచ్చేసి సో ఎక్స్ట్రూడ్ ఇచ్చిన తర్వాత దీన్ని జెడ్ కోఆర్డినేట్ పాయింట్ ఏం చేయాలంటే మనం 7 feet అనేది మనం పెట్టుకుందాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ షేప్ దగ్గరకు వచ్చి ఇక్కడ నేనేం చేస్తాను, ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ నుండి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఓకే, సో ఎక్స్ట్రూడ్ ఏమో ఇక్కడ నేను 5 feet తీసుకుంటాను. ఓకే, సో 5 feet తీసుకొని దీన్ని ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడ 0 ప్లేస్మెంట్ పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత Ctrl V చేస్తాను, అంటే కాపీ. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 3 feet చేస్తాను దీన్ని. సో 3 feet చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ జెడ్ కోఆర్డినేట్ ఏమో 7 feet పెట్టుకుంటాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఫైనల్గా మనకి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది నాకు ఇక్కడ ఫినిష్ అయిపోయింది, చూసారా మరి. సో ఇంకా మనకి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఉన్నది. సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఉన్నది కాబట్టి సో మనం ఏం చేస్తాము, ఇక్కడ కూడా నేను ఇది జూమ్ చేసుకొని సో జూమ్ చేసిన తర్వాత షేప్స్లోకి వెళ్ళి రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ నుండి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ వరకు మనం పెట్టుకొని దీనికి నేను మోడిఫైయర్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని మనం తీసుకొని ఎక్స్ట్రూడ్లో ఇక్కడ నేను
3 ఫీట్ అనేది పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత దీని తాలూకా జెడ్ యాక్సెస్ వాల్యూని నేను 7 ఫీట్ పెట్టుకుంటాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది నాకు అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ పార్ట్ మనకి ఇక్కడ వరకు అయిపోయింది. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఏముంది, ఒక విండో అనేది ఉన్నది. సో ఇక్కడ నేను రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ లైన్ టూల్ తీసుకొని దీన్ని ఆపేసి, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే వర్టెక్స్ పాయింట్స్ని దీంట్లో అడ్జస్ట్మెంట్ అనేది మనం చేయవసరం ఉండదు. సో ఈజీగా మనం వర్క్ చేయొచ్చు. ఓకే, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం జాగ్రత్తగా దీన్ని ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇలా పెట్టుకొని, సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా మనం ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసి ఏం చేయాలి, మనం ఇక్కడ మోడిఫైయర్లోకి వెళ్ళి ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇక్కడ నేను 10 ఫీట్ అని ఇవ్వాలి. సో 10 ఫీట్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ నాకు ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చూసారా? సో ఇప్పుడు ఏం చేయాలి, మనం అక్కడ ఒక ఇక్కడ మనకి ఏంటంటే విండో అనేది ఉన్నది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక రెక్టాంగులర్ షేప్ని మనం తీసుకొని ఇక్కడ వరకు మనం తీసుకొని మోడిఫైయర్లో ఇక్కడేమో ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇక్కడ నేను 3 ఫీట్ అని చెప్తాను. చెప్పిన తర్వాత దీన్ని 0లోకి మారుస్తాను. మార్చిన తర్వాత మళ్ళీ నేను కంట్రోల్ V చేసి కాపీ తీసుకొని దీన్నేమో 7 ఫీట్ పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లోకి వచ్చేసరికి, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ షేప్ తీసుకొని ఇక్కడ అన్చెక్ చేసుకొని, సో ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఇక్కడ మనం ఏం చేస్తామంటే మోడిఫైయర్లోకి వెళ్ళి, సో మోడిఫైయర్లో ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్ట్రూడ్ అనేది మనం తీసుకోవాలి. సో ఎక్స్ట్రూడ్ అనేది మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఇందులో మనం ఏం చేయాలి, 3 ఫీట్ పెట్టుకోవాలి. సో 3 ఫీట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు జెడ్ యాక్సెస్ ఏమో 7 ఫీట్ పెట్టుకోవాలి. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉంటుందో అది నాకు అక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే,
ఓకే. సో ఇక్కడ మనం ఇలా తీసుకున్న తర్వాత ఆల్ట్ డబ్ల్యూ అనేది తీసుకుంటే నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది మనకి ఫినిష్ అయింది, చూసారా మరి. ఓకే. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ టాయిలెట్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆల్ట్ డబ్ల్యూ తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ మనం ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలంటే మనం లైన్ టూల్ తీసుకోవాలి కాబట్టి, అంటే షేప్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ నేను షేప్ అనేది ఈ పార్ట్ నుండి ఈ పార్ట్కి ఇలా తీసుకుంటాను. ఇక్కడ మనకి ఏ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనకి కావాలనుకుంటున్నామో సో ఈ పార్ట్లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన విధంగా మనం డిజైన్ అనేది ఇచ్చేసి సో ఇక్కడ ఏం చేయాలి, మనం మోడిఫైర్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎక్స్ట్రూడ్ అనేది మనం ఇవ్వాలి. ఎంత ఎక్స్ట్రూడ్ ఇవ్వాలి, ఇక్కడ డైరెక్ట్గా మనం ఒక 10 feet ఇస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి మిడిల్లో ఏమున్నదంటే టాయిలెట్ ఉన్నది కదా, సో అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక షేప్ అనేది నేను తీసుకొని ఈ షేప్ని నేను ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ ఇలా డ్రాగ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తాను, నేను మోడిఫైర్ లిస్ట్లో ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇక్కడ నేను 5 feet ఇస్తాను. అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే కంట్రోల్ V చేసి కాపీ తీసుకొని ఇక్కడ నేను 3 feet హైట్ ఇవ్వాలి. ఓకే. సో 3 feet హైట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం జెడ్ కోఆర్డినేట్ని 7 feet దగ్గర పెట్టుకోవాలి. సో అప్పుడు నాకేమవుతుందంటే అక్కడ ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉన్నారో అది నాకు కంప్లీట్గా క్రియేట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, ఒక రెక్టాంగులర్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ తీసుకొని అక్కడ నుండి ఇక్కడికి నేను ఒక రెక్టాంగులర్ తీసుకొని దీనికి ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రూడ్ అనే ఒక మోడిఫైర్ని ఇచ్చేసి సో దీనికి కూడా ఇక్కడ నేను 3 feet అని చెప్పి అలాగే ఇక్కడ జెడ్ కోఆర్డినేట్కి ఏమో 7 feet అని చెప్తాను. ఓకే. సో అలా ఎప్పుడైతే మనం చెప్పామో ఇక్కడ మనకి 3D వ్యూలో ఏమవుతుందంటే ఈ షేప్ ఏదైతే ఉన్నదో ఆ షేప్ ఆటోమేటిక్గా నాకు ఇలాగ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ పార్ట్ దానికి ఏం చేయాలంటే 0 చేయాలి. ఓకే. సో అప్పుడు నాకేమైంది, నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ లెవెల్లో మనం చూద్దాం. ఇక్కడ మళ్ళీ నేను ఆల్ట్ డబ్ల్యూ తీసుకొని సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, షేప్ టూల్ తీసుకొని లైన్ టూల్ తీసుకొని సో నేను ఇక్కడ ఈ పార్ట్ నుండి ఇక్కడ నుండి దీనికి నేను ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏమో ఇలా జాగ్రత్తగా జూమ్ చేసుకొని దాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే సో మనకి చూడటానికి యాజ్ ఇట్ ఈజ్గా మనకి కనిపించవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ మనకి మోడల్ చేసినప్పుడు సో చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఆ డిపెండ్ ఆన్ ద ప్లాన్ ప్రకారం సో మనం ఇక్కడ ఎలా చేస్తారు అనేది ఇక్కడ చూద్దాం. ఓకే.
సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇందులో ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ మళ్ళీ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ మనం ఎంత ఇవ్వాలి, 10 feet ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఓవరాల్ హైట్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు మిడిల్లో విండో అనేది ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ ఇట్లాగా క్రియేట్ చేసుకొని దీనికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఇస్తాను. సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఏమో నేను మళ్ళీ 3 feet ఇవ్వాలి. 3 feet ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను 0లోని మార్చుకోవాలి. ఓకే, సో మార్చిన తర్వాత కంట్రోల్ V అని చెప్పి, సో ఇక్కడ మళ్ళీ నేను 7 feet అని పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ ఏమవుతుంది, సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ మనకి ఇక్కడ ఫినిష్ అయిపోయింది. రైట్, సో ఇంకా మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇక నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనం ఏం చేయాలంటే మనం ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లోకి రావాలి. సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లోకి వచ్చిన తర్వాత లైన్ తీసుకొని ఇది అన్చెక్ చేసుకొని, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ ఇట్లా తీసుకొని, సో ఇదంతా కూడా మళ్ళీ మనం ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఇదంతా కూడా మనం ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో జాగ్రత్తగా మళ్ళీ మనకి ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది సరే, మరి మనకి చూడటానికి అట్లా లేదు కదా. సో అందుకని ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఆ యొక్క వాల్ అనేది ఎక్కడ ఉన్నది, ఏ ఏరియాలో ఉన్నదో మనం చూసుకొని జాగ్రత్తగా దీన్ని మనం క్లోజ్ చేసుకుంటే పెర్ఫెక్ట్గా మనం ఇందులో వాల్స్ని మనం ఎలివేషన్ చేయడానికి అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 10 feet హైట్ ఇస్తాను. ఇక్కడ ఎంత ఇవ్వాలి మనం, 10 feet అనేది ఇస్తాం. అంటే ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ మనకు కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక రెక్టాంగులర్ షేప్ని మనం తీసుకొని ఈ పార్ట్ నుండి ఈ పార్ట్ వరకు ఇలా తీసుకొని మోడిఫైయర్లో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎక్స్ట్రూడ్ అని పెట్టుకొని దీన్ని మనం ఏం చేస్తాం, మనం 3 feet అని పెట్టుకోవాలి. సో 3 feet అని పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, మనం 0 feetలోకి మనం మార్చుకోవాలి. ఓకే, సో 0 దాంట్లోకి మనం మార్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనం అగైన్ కంట్రోల్ V చేసి దాన్ని కాపీ పెట్టుకొని ఇక్కడ నేను 7 feetలోకి మనం వెళ్ళాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అయింది. ఓకే, సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలంటే మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లోకి మనం వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది మనకి ఇక్కడ ఏం చేస్తామంటే లైన్ టూల్ తీసుకొని ఇక్కడ మనం
సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పాం కదా, మనం ఎంత కేర్ఫుల్గా మనం జూమ్ చేసుకొని ఆ వాల్స్ అనే దాన్ని మనం క్రియేషన్ అనేది చేసుకుంటాము. సో నాకు అంతే పర్ఫెక్ట్గా దాని తాలూకా రిజల్ట్ అనేది కూడా మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా దీన్ని మళ్ళీ ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఇక్కడ నేను 10 feet అని ఇస్తాను. ఓకే, సో 10 feet అని ఇచ్చిన తర్వాత సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ రెక్టాంగిల్ అనేది తీసుకొని ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనం ఇలా తీసుకొని దీనికేమో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను 3 feet అని పెట్టుకుంటాను. ఓకే, సో 3 feet అని పెట్టుకున్న తర్వాత దీని తాలూకా జెడ్ యాక్సెస్ని 0 పెట్టుకొని మళ్ళీ మనం ఏం చేయాలి, దీన్ని కంట్రోల్ వి అని చెప్పి కాపీ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, ఇది 7 feet దగ్గర మనం పెట్టుకోవాలి. ఓకే, సో 7 feet దగ్గర మనం పెట్టుకుంటే సో ఇక్కడ మనకి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా. సో కానీ ఇక్కడ ఇది నేను ఏం చేశాను, ఇక్కడ నేను 5 feet ఇవ్వాలి, విండో కదా. ఓకే, సో ఇప్పుడు నాకు అది సరిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ మన దగ్గర ఉన్న ప్లాన్ దగ్గరికి వెళ్ళిపోతే సో మన ప్లాన్లో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ ఈ షేప్ నుండి ఈ షేప్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఎక్స్ట్రూడ్ అనేది మనం ఇవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ మనం 3 feet ఇస్తాం. మళ్ళీ దీని ప్లేస్మెంట్ ఎక్కడ ఇవ్వాలి, 7 feet ఇవ్వాలి. అర్థమవుతుందా? సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఏ పార్ట్కి ఏ పార్ట్ మనం చేస్తున్నాము అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను రెక్టాంగిల్ తీసుకొని నేను ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ దగ్గర నుండి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి నేను తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఎక్స్ట్రూడ్ చేసేసి ఇక్కడ మనం 3 feet పెట్టుకొని సో దీన్ని 7 feet పెట్టుకోవాలి. అర్థమైందా? సో అప్పటికి నాకు ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అవుతుంది. సో మనం ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే నేను డైరెక్ట్గా రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నేను పెడతాను. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, మోడిఫైయర్లో ఎక్స్ట్రూడ్ అని చెప్పి 3 feet అని చెప్పి దీన్ని నేను 0 కోఆర్డినేట్లో పెట్టుకొని ఆ తర్వాత కంట్రోల్ వి అని చెప్పి కాపీ అని చెప్పి దీని తాలూకా పొజిషన్ ఏమో 7 feet దగ్గర పెట్టుకుంటాను. ఓకే, సో అక్కడికి అదే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నేను రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ నేను ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ దగ్గర ఇది తీసుకొని దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఓవరాల్గా నేను ఇది 10 feet తీసుకుంటాను. కానీ దీని హైట్ మనం ఏం చేయాలంటే 0లో పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయింది. ఇక దీని తర్వాత ఈ పార్ట్ని మనం వదిలేస్తే
ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఈ షేప్ దగ్గర నుండి ఈ షేప్, అలాగే నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఈ షేప్, ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ తాలూకా షేప్, ఇక్కడ ఇక్కడ చూసారా మనకి ఈ షేప్స్ దగ్గర మనకి చాలా జాగ్రత్తగా మనం ఏం చేస్తామంటే మనం లైన్ టూల్ అనేది డ్రా చేసుకుంటూ, సో మనకి ఎక్కడైతే అది కంప్లీట్ అవుతుందో ఆ ఏరియాలో మనం క్లోజ్ చేసుకొని, సో దీన్ని ఇక్కడ మోడిఫైయర్లో ఏం చేయాలి, మనం ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఇక్కడ నాకు 10 feet ఇవ్వాలి. మళ్ళీ ఎంత ఇవ్వాలి, 10 feet ఇవ్వాలి. సో ఇక్కడ మనకి 10 feet ఉన్నది, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మధ్యలో ఏంటంటే మనకి ఒక విండో ఉన్నది కదా, సో రెక్టాంగిల్ తీసుకొని, సో ఇక్కడ నుండి ఇక్కడికి దీన్ని మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి, అలాగే దీన్ని మనం 3 feet ఇవ్వాలి. ఓకే, సో 3 feet ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం దీనికి మనం 0 యాక్సెస్ ఇవ్వాలి, అంటే 0. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కంట్రోల్ V అని చెప్పి దీనికి ఏం చేయాలి, మళ్ళీ 7 feet దగ్గర మనం ఇవ్వాలి. ఓకే, సో ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది నాకు అలా ఫుల్ఫిల్ అవుతున్నది. ఓకే, సో ఇంకా ఈ పార్ట్కి వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనం లైన్ టూల్ తీసుకొని ఇది ఆపేసి, సో నేను ఇక్కడ నుండి ఇక్కడికి, అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి, సో ఇక్కడ నుండి ఇక్కడికి, సో ఈ పార్ట్ జాగ్రత్తగా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం ఈ పార్ట్ మనం ఇక్కడ జాగ్రత్తగా చేసుకొస్తున్నాం కాబట్టి, సో ఆ పార్ట్ దగ్గర మనం చాలా కేర్ఫుల్గా మనం ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. అలాగే అవి ఎక్కడెక్కడ మనకి పార్ట్స్ ఉన్నాయి, సో ఎంత ఎంత హైట్ అనేది ఉన్నది అనేది కూడా ఇక్కడ మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇక్కడ కూడా రెక్టాంగిల్ తీసుకొని, సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇలా తీసుకొని ఇక్కడ నేను మోడిఫైయర్లో ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి, సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇది కూడా 3 feet అని ఇవ్వాలి మనం. సో 3 feet అని చెప్పేసి దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ 0లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, దీన్ని కంట్రోల్ V తీసుకొని ఓకే చేసి ఇక్కడ నేను 7 feet పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ నాకు 7 feet పెట్టుకోవాలి. సో అదే అయిపోయిన తర్వాత మరి ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి వచ్చేస్తే, సో ఇక్కడ కూడా నాకు ఈ పార్ట్ నుండి ఈ పార్ట్ వరకు మనం పెట్టుకోవాలి. అలాగే మోడిఫైయర్లోకి వెళ్ళాలి. సో ఇక్కడేమో మనం ఎక్స్ట్రూడ్ అని ఇవ్వాలి. సో ఎక్స్ట్రూడ్లో ఇది ఎంత ఇవ్వాలి, ఇది కూడా మనం 3 feet ఇవ్వాలి. కానీ దీని యొక్క జెడ్ యాక్సెస్ పాయింట్ ఎంత ఇవ్వాలి, మనం 7 feet ఇవ్వాలి. ఓకే, సో అది గుర్తు పెట్టుకోవాలి. మనం జాగ్రత్తగా మనం ఏ పార్ట్ని ఫినిష్ చేసామో
ఏ పార్ట్ దగ్గర నుండి ఏ పార్ట్ వరకు నాకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాము అనేది సో చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ డిజైన్ చేసుకుంటే ఏమవుతుందంటే సో మనం ఏదైతే రిజల్ట్ని కోరుకుంటున్నామో ఆ రిజల్ట్ అనేది ఇక్కడ ఈజీగా రావడానికి మనకి స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ ఏం చేయాలి మనం, సో ఏ ఆబ్జెక్ట్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో ఆ పార్ట్ని మనం ఇక్కడ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది అయిపోయింది కదా, సో ఇది కూడా అయిపోయింది మనకి. ఓకే, సో మనం ఇక్కడ అయితే ఏం చేయాలంటే ఒక విండో పార్ట్ ఒక్కటే ఫినిష్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలా ఫినిష్ చేసుకొని దీన్నేమో ఎక్స్ట్రూడ్ అని ఇవ్వాలి. సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే మోడిఫైయర్లో ఎక్స్ట్రూడ్ ఇది ఎంత 3 feet ఇవ్వాలి. ఓకే, సో దీన్ని మనం 0 పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇది కంట్రోల్ V అని చెప్పి దీన్ని మనం 7 feet పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయింది. చూడండి మరి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇదంతా కూడా ఒకటే అయిపోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ ఏం చేయాలి, కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేసి ఇక్కడ మనకి అటాచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా అటాచ్ చేసుకొని చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి. అటాచ్మెంట్ కూడా ఎలాగంటే మనకి చాలా జాగ్రత్తగా మనం ఎలాగైతే ఇప్పుడు పిన్ టు పిన్ మనం తీసుకున్నామో ఇక్కడ సో చాలా కేర్ఫుల్గా మనం ఏంటంటే ఆబ్జెక్ట్స్ని ఎలాగ మనం ఇక్కడ పాయింట్ టు పాయింట్ అనేది మనం ఇక్కడ పెట్టుకున్నాము. సో అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. ఇక్కడ మనకి ఇంకొక పార్ట్ ఏదో ఉండిపోయింది కదా, సో ఇక్కడ మనం ఈ పార్ట్ కూడా మనం కంప్లీట్ చేసేయాలి. సో అలాగే ఇక్కడ కూడా మనం ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది కూడా అటాచ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఏంటంటే ఈ పార్ట్లో కూడా ఇది అండ్ ఇది కూడా అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్ ఇదంతా కూడా ఏం చేయాలంటే సో చాలా జాగ్రత్తగా ఎడిటబుల్ పాలిగాన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇదంతా కూడా ఒకటే ఆబ్జెక్ట్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం అంటే మోడల్లోని మనం తయారు చేసినప్పుడు ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ డిఫరెంట్ సెగ్మెంట్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే సో ఇక్కడ చూసారా, సో మనకి ఇక్కడ ఈజీగా మనకి ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. రైట్, సో అది ఈరోజు క్లాస్. రైట్, ఓకేనా?